మిత్రులందరికీ జై శ్రీరామ్. సినీ హీరో రామ్ చరణ్ గారు మీరు మీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్కి ఇచ్చిన మాట ప్రకారం కడపలోని అమీన్ పీర్ దర్గాకు వస్తున్నట్టు ప్రకటించావు. అన్న మాట ప్రకారం కూడా ఆ యొక్క దర్గాని సందర్శించావు. అది కూడా పరమ పవిత్రమైనటువంటి అయ్యప్ప మాల ధరించి ఈరోజు అమీన్ పీర్ దర్గాలోకి వెళ్ళావు. అయ్యా రామ్ చరణ్ గారు, మీరు తెలియకపోతే తెలుసుకోండి. నిజంగా ఈ యొక్క దర్గాలు ఎందుకోసం నిర్మాణం చేస్తారు, వారికి నిజంగా కూడా ఎందుకు ఆ ఉత్సవాలు చేస్తారని నిజంగా కూడా ఏ దర్గా యొక్క హిస్టరీ చూసినా కూడా వాళ్ళు ఖచ్చితంగా వేలాది మంది హిందువులను హత్యలు చేసి అత్యాచారాలు గావించిన వారికి ఈ యొక్క దర్గాలు నిర్వహిస్తారు, హజరత్గా పిలుస్తూ ఉంటారు. ఆ విషయం మీకు తెలియదు, కాకపోతే మళ్ళీ ఒకసారి తెలుసుకోండి. రామ్ చరణ్ గారు, మీరు ఏఆర్ రెహమాన్ గారు ఇచ్చిన మాట ప్రకారం మీరు ఆ దర్గాకు వెళ్ళే క్రమం లోపల పరమ పవిత్రంగా యజ్ఞంలో కావచ్చు, పూజలో కావచ్చు, మీ నుదుటిపైన దిద్దినటువంటి గంధపు తిలకదారం కూడా వాళ్ళ యొక్క సాంప్రదాయాలకు అడ్డొస్తుందని చెప్పేసి అక్కడ మీ నుదుటి మీరున్నటువంటి గంధ తిలకదారం కూడా తుడిపేసి ఆ యొక్క దర్గాలోకి వెళ్ళావు. అంటే వాళ్ళ మత విశ్వాసాలను గౌరవించావు. కానీ అదే క్రమం లోపల మరి ఈ సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఎంతో పరమ పవిత్రంగా మంత్రోచ్చారణ చేసి ఆ తిలకధారణ చేసిన దాన్ని కూడా తొలగించి ఆ ధర్మాన్ని అవహేళన చేసి కోట్లాది మంది హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసి ఆ యొక్క తిలకధారను తుడిపేసి ఆ యొక్క దర్గాలోకి వెళ్ళావు. మరి వాళ్ళ విశ్వాసాన్ని గౌరవించే క్రమం లోపల నీ ధర్మం నీకు గుర్తుకు రాలేదా? అటువంటప్పుడు ఆ యొక్క మాలను గౌరవించినప్పుడు, ఆ తిలకధారను గౌరవించినప్పుడు ఎందుకు మీరు ఆ మాల వేసుకోవాల్సిన అవసరం ఉంది? ఒకవేళ మీరు దర్గాకు వెళ్ళాలని మీకు ఇష్టం ఉంటే పరమ పవిత్రంగా మీరు మెడలు ధరించినటువంటి ఆ రుద్రాక్ష మాల, అదే అయ్యప్ప మాలను తీసివేసి వెళ్ళాల్సి ఉండే, ఎవరికి కూడా ఎటువంటి అభ్యంతరము లేకుండేది. కానీ ఈరోజు అయ్యప్ప మాల ధరించి వెళ్ళి, అది కూడా వెళ్ళకూడని ప్రదేశానికి వెళ్ళి ఈరోజు చాలామందిని కూడా బాధించేటువంటి కార్యక్రమం చేపట్టావు. ఈరోజు ఇప్పటి కూడా నిన్ను రామ్ చరణ్ గారు అని ఎందుకు సంబోధిస్తున్నామంటే అది కేవలం హిందూ ధర్మం కోసం మేము ప్రాణాలైన అడ్డు పెడతాం, సనాతన ధర్మాన్ని కాపాడుకుంటామని చెప్పేసి మీ బాబాయ్, అదే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్స్ ఇస్తూ సనాతన ధర్మరక్షణార్థమై తాను ముందడుగు వేశాడు. ఈరోజు అందుకోసం ఆయన మీద ఉన్నటువంటి గౌరవార్థం నిన్ను ఇప్పటికి కూడా రామ్ చరణ్ గారు అని సంబోధిస్తా ఉన్నాం. లేకపోతే మరి హిందూ ప్రజల నుంచినటువంటి ఆవేదన, ఆవేశం ఇంకో రకంగా ఉండేది. నీవు ఎవరికైతే మాట ఇచ్చావో ఆ ఏఆర్ రెహమాన్ హిందూ ధర్మంలో జన్మ తీసుకున్నప్పటికీ కూడా ఈ దేవీ దేవతను విశ్వసించక, ఈ ధర్మాన్ని నమ్మక, ఈ సంస్కృతిని గౌరవించక తను హిందూ ధర్మాన్ని వీడి ఇస్లాంలోకి వెళ్ళాడు, ముస్లింగా కన్వర్ట్ అయ్యాడు. మరి నీ ధర్మం మీద నమ్మకం లేని వారికి, నీ దేవి దేవతలని గౌరవించిన వారికి నువ్వు ఎలా మాట ఇచ్చి ఆ యొక్క దర్గాకు వెళ్ళావు? నీవు మీలాంటి వారి వల్లనే ఈరోజు సమాజంలో కొంతమంది చీడపురుగులకు హిందూ ధర్మం అంటే చాలా చులకన భావం ఏర్పడతా ఉంది. ఎందుకంటే మీ రోజు వెళ్ళగొడు చోటికి వెళ్ళావంటే ఈ మాలది ఇంకా ఏముంది, ఈ మాలలో పవిత్రత ఏముంది, ఎప్పుడైనా తీసుకోవచ్చు, వేసుకోవచ్చు, దీనికి నియమ నిష్ట నిబంధనలు ఏవీ లేవు అనే ఒక సంకేతాన్ని ఈరోజు సమాజాలకు పంపుతా ఉన్నాం. అంటే నలుగురు కూడా నాడు రామ్ చరణ్ గారు మాల ఉన్నప్పటికీ కూడా అయ్యప్ప మాల ధరించి మరి దర్గాకు రాలేదా అంటే అయ్యప్ప మాల కంటే కూడా మరి ఈ దర్గా చాలా పరమ పవిత్రమైనది కాబట్టి ఈరోజు అయ్యప్ప మాల ధరించి కూడా స్వామి మరి ఇందులోకి వచ్చారని చెప్పేసి భవిష్యత్తులో వారు చెప్పుకునే విధంగా ఈరోజు మీరు అవకాశం ఇచ్చారు. అందుకోసమే మేము చెప్తున్నది ఈ సెక్యులర్ వాదమే ఈ దేశానికి కావచ్చు, హిందూ ధర్మాన్ని కావచ్చు, సనాతన హిందూ ధర్మాన్ని కావచ్చు, హిందూ ప్రజలు కావచ్చు చాలా ప్రమాదము. మీలాంటి వారి వల్ల ఈరోజు ఈ యొక్క సనాతన ధర్మం అబాసు పాలవుతా ఉంది. రామ్ చరణ్ గారు, మీరు ఇప్పటికైనా చేసిన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి. మీరు ఏదైతే తప్పు చేశారో కోట్లాది మంది హిందువులకు కూడా మీరు బహిరంగ క్షమాపణ చెప్పి మీరు చేసిన తప్పును సరిదిద్దుకోండి. ఇప్పటికి కూడా మీకు మళ్ళీ కూడా నేను హిందూ సమాజం నుంచి ఒక సూచన చేస్తూ ఉన్నాను. నిజంగా ఈ యొక్క దర్గాల అసలు చరిత్ర ఏంటి, ఈ దర్గాలు ఎందుకు నిర్మాణం చేస్తారో ఒక్కసారి వాటి చరిత్ర కనుక్కున్న తర్వాత
మరొకసారి మీరు మాట్లాడండి. అప్పుడు తెలుస్తుంది మీకు ఎంత పెద్ద తప్పు చేశానా నేను అని చెప్పేసి మీకు ఆలోచన రాకపోతే అప్పుడు మాట్లాడండి. ఏఆర్ రెహమాన్ తను మరి ఏదైతే మత విశ్వాసాన్ని గౌరవిస్తా ఉన్నాడో అది ఎటువంటిదైనా కావచ్చు, కానీ అక్కడికి నీ యొక్క ధర్మాన్ని విమర్శల పాలు చేస్తున్నటువంటి సందర్భంలో కూడా నిన్ను అక్కడికి ఆ పరమ పవిత్రమైన తిలకదారం తొలగించి అందులో తీసుకెళ్ళగలిగాడు. కానీ అదే రెహమాన్ గారిని నీవు ఒక ఆలయానికో యజ్ఞానికో ఇంకెక్కడికి పిలిచి అంత్యస్థాయిలో ఆ యొక్క తిలకధారణ చేసి చేతి కంకణం కట్టి ఆలయంలో తీసుకొచ్చి ఆ పూజలు కూర్చోబెట్టగలవా? ఒక్కసారి ఆలోచించు. నిజంగా కూడా నీకేమాత్రం ఆలోచన ఉన్నా ఈ ఏఆర్ రెహమాన్ వాడిని ఒక్కసారి దేవాలయానికి ఆహ్వానించి పూజలు కూర్చోబెట్టు. అప్పుడు నీకు విషయం అవగతమవుతుంది, తెలుస్తుంది. ఇప్పటికైనా ఏ హీరో అయినా సెలబ్రిటీ అయినా విషయం తెలుసుకున్న తర్వాతకి అక్కడికి వెళ్ళాలా వద్దా అనే ఒక విషయాన్ని స్పష్టంగా తెలుసుకున్న తర్వాతనే ఇలాంటి సాహసాల కోడిగట్టండి తప్ప మీ ఇష్టానుసారంగా మేము ఎక్కడికైనా వెళ్తాము సెలబ్రిటీలు అంటే హిందూ సమాజం చూస్తూ ఊరుకోదు. మీకు తగిన సందర్భంలో తగిన సమయంలో ఖచ్చితంగా బుద్ధి చెప్పక తప్పదు, బుద్ధి చెబుతుంది. ఇలాంటి వారు హిందువుల యొక్క ఆవేశాలకి గురి కావద్దని చెప్పేసి కోరుతూ జై శ్రీరామ్, భారత్ మాతకి జై.